హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పర్వల్ రెసిపీ అండి. వీటిని పొటల్స్ అని కూడా అంటారు. స్టఫ్డ్ కర్రీ అండి. ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇవి చూడడానికి దొండకాయలా ఉంటాయండి. చూసారు కదా, పెద్ద సైజుగా ఉంటాయి. బుడమకాయలు కూడా కాదండి ఇవి. ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కొబ్బరి అండి. వీటిని వాష్ చేసుకోనండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. వీటి మధ్యలో గింజలు ఉంటాయండి, ఈ విధంగా తీసేయాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చివర్లకండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని మామూలుగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి. మసాలా కర్రీలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్టఫ్ చూపెడుతున్నాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుందండి. చూసారు కదండి, అన్ని విధంగా కట్ చేసుకున్న తర్వాత అండి ఒక మిక్సీ జార్ తీసుకోనండి. దీంట్లో ఫస్ట్ మనం ఎండు కొబ్బరి అండి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనండి ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోనండి, ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గింజలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసుకోనండి. పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి అండి. మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇప్పుడు దీంట్లో అండి నిమ్మకాయ పిండుకోవాలండి. మీ పులుపుని బట్టండి. నేను ఒక లెమన్ పిండాను. మీరు కావాలనుకుంటే దీంట్లో చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడండి దీన్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మధ్యలో ఈ విధంగా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. అన్ని విధంగా పెట్టేసుకున్న తర్వాత అండి నాకు కొంచెం మసాలా మిగిలిందండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో అండి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం స్టఫ్ చేసుకున్న పర్వల్స్ అన్ని ఇవన్నీ విధంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచాలి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత అండి ఒక 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచండి. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.